వాసన వాసన చేత భ్రమించి వాసన చేత లౌల్యమును పొంది నశించిపోతున్నటువంటి జాతి ఒకటి ఉంది. తుమ్మెద ఉంటుంది. అది పద్మంలో ఉండేటటువంటి మకరందం తాగడానికి వెడుతుంది. వెళ్ళి ఆ పద్మంలో కూర్చుని మకరంద పానం చేసేస్తుంది. కడుపు నిండిపోయింది, ఎగిరి వెళ్ళిపోవచ్చుగా. ఆ కేసరముల నుండి వచ్చేటటువంటి పుప్పుడి వాసన చూస్తూ ఎంత బాగుందో ఈ వాసనని పద్మంలో పడుకుంటుంది. కడుపు నిండా తేనె తాగిందేమో, తేనెకి మత్తెక్కించే గుణం ఉంటుంది, నిద్ర పట్టేస్తుంది. సాయంకాలం అవగానే పద్మానికి ముడుచుకునే లక్షణం ఉంటుంది, చంద్రోదయానికి ముడుచుకుంటుంది. ముడుచుకుంది కాబట్టి ఇప్పుడు అందులో ఉన్నటువంటి తుమ్మెదకి పైకి రావడం చేత కాక కొట్టుకుంటుంటుంది. సాయంకాలం అయితే నీళ్లు తాగడానికి ఏనుగులు వస్తాయి. వచ్చి సరోవరంలో ఉన్న పద్మం యొక్క తూడు తమ తొండంతో పెరికి బయట పారేసి తమ కాలితో తొక్కుతాయి. తొక్కినప్పుడు లోపల ఉన్నటువంటి తుమ్మెద ఏనుగు యొక్క పాద తాకిడికి మరణిస్తుంది. అంటే కేవలముగా వాసనాలౌల్యము చేత పద్మంలో పడుకుందామనుకునేటటువంటి తుమ్మెదల జాతి అంతా కూడా ముక్కు యొక్క తన్మాత్ర అయినటువంటి వాసన యందు లౌల్యమున్న కారణం చేత నశించిపోతోంది.